లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై 12వ తేదీ. నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనములు. నీవు సత్యమును ఎరిగినప్పుడు దానికి లోబడవలసి ఉన్నది. మనము అలా విధేయత చూపక వేరు మార్గాలతో తృప్తిపరచుకొనడానికి ప్రయత్నిస్తాము. యేసు ఈ లోకంలో ఎలాగూ జీవించాడో అలాంటి క్రమశిక్షణతో కూడిన జీవితంలోనికి దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది. దేశము కొరకు పోరాడు ఏ సైనికుడును తన ఇష్టానుసారముగా జీవించడు. తుపాకీ పేల్చమని ఆజ్ఞ జారీ అయినప్పుడు అతడు పేల్చుతాడు. అతడు ఒక అధికారం క్రింద ఉన్నాడు. శత్రువుని చంపడానికి, వదిలివేయడానికి అతనికి శక్తి ఉన్నది కానీ అతడు అధికారి చెప్పినట్లు నడుస్తాడు. నీ మీదనున్న అధికారి ఎవరు? నీవు దేవుని వాక్య అధికారానికి లోబడి నడుచుకోవాలి. వాక్యమే దేవుడై ఉండగా ఆయన ఆత్మ ద్వారా నీవు ఆయనకు లోబడి ఉండాలి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మనలోని ఆత్మ మన మనసును గ్రహిస్తుంది. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ మన ఆత్మకు బోధించుట వలన మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఐక్యమొకటయే తిరిగి జన్మించుట. యేసు ప్రభు ఈ లోకానికి రాకుంటే క్రొత్త జన్మ అసాధ్యమయ్యేది. సూర్యుడు లోకాన్ని వెలిగిస్తాడు. సూర్యుడు కనిపించకముందే వెలుగు కిరణాలు ఈ భూమి మీద కనబడినట్లు యేసు పుట్టకమునుపే ప్రవక్తలు ఆ వెలుగును చూచారు. యేసు ప్రభువును ఈ లోకానికి పంపించడానికి దేవుడు యూదుల వంశమును సిద్ధపరిచాడు. మరియా ఆ వంశములో అంకురించిన ఒక పుష్పము. ఆమె వంటి స్త్రీ మరెవ్వరూ లేరు. మరియను ఆ స్థితికి తీసుకురావడానికి దేవుడు అనేక కుటుంబములను ముట్టవలసి ఉండినది. మరియ కుటుంబము, జకర్యా కుటుంబముల యొక్క ఆత్మీయత ఎంతో ఉన్నతమైనది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యము వలన పరిశుద్ధపరచబడినప్పుడు ఏమి జరుగుతుంది? నీకు శుద్ధ హృదయము వస్తుంది. ఆ శుద్ధ హృదయము నుండి నిష్కపటమైన ప్రేమ పుట్టును. నిష్కపటమైన ప్రేమతో మనము లోకములో ఇతరుల కొరకు ఏ గొప్పదాన్నైనా సాధించగలము. దేవుని వాక్యముతో హృదయము నింపబడి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉంటే నీవు నీ జీవితాన్ని శ్రేష్టమైన రీతిగా అనుభవించగలవు. ఎన్ దానియేల్ గారు.